ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రోజు రోజుకు ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు। వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా ఇసుక స్మగ్లింగ్ చేపడుతున్నారు। అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అన్న సమాచారంతో ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులపైనే దాడులకు దిగుతున్నారు। ఏకంగా ఇసుక ట్రాక్టర్ పై ఎస్కార్ట్ గా వస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ను చెరువులో పడేసి హతమార్చే ప్రయత్నం చేసిన సంఘటన ముస్తాబాద్ మండలంలో సంచలనం రేపింది। ముస్తాబాద్ మండలం రామ్ లక్ష్మణలపల్లె మానేరువాగు నుంచి సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు అనే సమాచారం అందుకున్న ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి నామపూర్ శివార్లో 5 ట్రాక్టర్లను పట్టుకున్నారు। ట్రాక్టర్లను ఠాణాకు తీసుకొచ్చే క్రమంలో గురుబాబు అనే స్మగ్లర్ ట్రాక్టర్లను అడ్డుకున్నారు। అడ్డు వచ్చిన కానిస్టేబుల్ సత్యనారాయణపై దాడికి పాల్పడ్డారు। దీంతో కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కూర్చొని డ్రైవర్ ను స్టేషన్ కు వెళ్లాలని సూచించాడు। దీంతో ఆగ్రహానికి లోనైన ట్రాక్టర్ యజమాని గురుబాబు డ్రైవర్ ను ట్రాక్టర్ పై నుంచి లాగేశాడు। అంతేకాకుండా ఆ స్మగ్లర్ ట్రాక్టర్ పైకి ఎక్కి నామాపూర్లోని మేళ్ల చెరువు వద్దకు రాగానే ట్రాక్టర్ ను వేగం పెంచి చెరువులోకి మళ్లించాడు। తాను మాత్రం ట్రాక్టర్ పై నుంచి దూకి తప్పించుకుని పరారయ్యాడు। ట్రాక్టర్ పై ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణ నీటిలో పడిపోయాడు। ఈ క్రమంలో ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డ సత్యనారాయణకు బండరాళ్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు। నడుము భాగంలో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లిన కానిస్టేబుల్ ను ఎస్ఐ శేఖర్ మరియు తోటి సిబ్బంది హుటాహుటిన 108 వాహనంలో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు। సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు। విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణపై హత్యాయత్నం జరగడాన్ని పోలీసులు తీవ్రంగా భావిస్తూ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది। కేసు నమోదు చేసిన పోలీసులు గురుబాబు కోసం గాలిస్తున్నట్లు సమాచారం। ఏది ఏమైనప్పటికీ ఇసుక స్మగ్లర్ల ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తూ ఇలాంటి ఘటనకు పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు। ఈ రోజు పొద్దున నాగపూర్ గ్రామంలో మేలేచెరువు కట్ట దగ్గర చెర్ల బండి కనబడ్డది పొద్దున। అయితే ఈ రోజు పొద్దున కనబడటంతో నాకు సమాచారం ఇచ్చారు। ఆ సమాచారం ప్రకారం మేము వచ్చి చూసేవారు ఇక్కడ ట్రాక్టర్ లోపల ఉంది। కాకపోతే ఏమన్నది పూర్తిగా మాకు వివరాలు ఏం తెలియదు, పోలీసులకు తెలిసి ఉంటాయి। కాకపోతే ఏంటంటే ట్రాక్టర్ కనబడుతుంది, బయటకు వచ్చి చూసేవారికి అన్ని రక్తాలు అయితే కనబడుతుంది। మరి ఎవరికి గాయాలైనా ఏందనేది కూడా మాకు పూర్తి సమాచారం పొద్దున్నే అందరూ వచ్చి విలేజ్ వాళ్ళు వచ్చి చూసుకున్నారు, మేము కూడా చూసుకున్నాం। అంటే ఏం ట్రాక్టర్ అంటే దాంట్లో వట్టి ట్రాక్టర్ అనుకుంటుందా? మేము ఇసుక ట్రాక్టర్ అనుకుంటున్నాం, ఇసుక ట్రాక్టర్ కావచ్చు। ఆ కట్టంకి వస్తుంది కాబట్టి రాత్రి బాగా ఇసుక ట్రాక్టర్ నడుస్తుంది। ఇసుక ట్రాక్టర్ పోలీసులు ఇట్లా మరి ఎప్పుడవచ్చే ఏమైంది అంటే మాకు తెలిసిన సమాచారం కానిస్టేబుల్ మీకు ఊర్లో ఏమన్నా తెలుసా? మాకు తెలిసిన సమాచారం ప్రకారం దాని మీద కానిస్టేబుల్ ఉన్నట్టు తెలుస్తుంది। మరి గాయాలైంది ఎవరికి అన్నది మాత్రం పూర్తి వివరాలు మాకు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తక్షణమే మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో డిఐఈఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం ఇచ్చారు। ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం ముందు టీఆర్ఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు। భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని కోరారు। రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచో విద్యార్థులు కళాశాలకు రావడం జరుగుతుందని, దాదాపు 3 వారాలు గడుస్తున్నా ఇంకా మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదన్నారు। ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థులు వారికి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిఐఈఓ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, లేని ఎడల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ఉగ్గు అరవింద్, కొడం వెంకటేష్, నవీన్, నరేష్, తిరుపతి, భాను మరియు విద్యార్థులు పాల్గొన్నారు। భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిఈఓ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మధ్యాహ్నం భోజనం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాలు అమలు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది। ఇక్కడ చదివే పిల్లలు ప్రభుత్వ కళాశాలలో చదివే పిల్లలు పూర్తిగా పేద విద్యార్థులే కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు న్యాయమైన డిమాండ్ కొద్దీ మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే రానున్న రోజుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం సుధా శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది। రేవంత్ రెడ్డి గారు మీరు
ఎలక్షన్ల హామీలో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ దాదాపు 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యా వ్యవస్థ పైన కూడా మీరు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా మీకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు సండే బియ్యంతో మధ్యాహ్నం భోజనాలు అమలు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల పక్షాన మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం సుధా శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్లు కేబినెట్ ఆమోదించడాన్ని హర్షిస్తూ ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ రోజు ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఐరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని, రైతుల కోసం ఏకకాలంలోనే రుణమాఫీ చేయడం ఒక్క మా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది అన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం జరుగుతుందని ఇల్లంతకుంట కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు మరియు సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల వాగ్దానం ఇచ్చిందో అది 100 రోజుల్లో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రైతులందరూ ఎంతో ఆశాన్వితంగా ఉన్నారు. రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తోడ్పడుతుంది అభివృద్ధి కొరకు. రైతులు కిసాన్ సెల్ అధ్యక్షునిగా ఎప్పటికీ మీ అందరికీ అందుబాటులో ఉంటాను. దేనికైనా నేను ముందుండి నేను అన్ని రకాల తోడ్పాటు అందిస్తాను అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సకాలంలో వర్షాలు కురవాలని 36 వార్డు ప్రజలు ఆంజనేయ స్వామి మరియు పోచమ్మ దేవతకు జలాభిషేకం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా సకాలంలో వర్షాలు పడకపోవడంతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 36 వార్డు వెంకంపేట ప్రజలు అవార్డు కౌన్సిలర్ కల్లూరు రాజు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి మరియు పోచమ్మ తల్లిలకు జలాభిషేకం నిర్వహించారు. మహిళలు నెత్తిన నీళ్ల బిందెలు తీసుకుని పురవీధుల గుండా ఊరేగుతూ దేవాలయాలకు చేరుకుని దేవతామూర్తుల విగ్రహాలపై జలాభిషేకం చేపట్టారు. సకాలంలో వర్షాలు కురవాలని, నాట్లు వేసే సమయం ప్రారంభమైనందున సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుర నర్సయ్య, బొల్లి అంబదాస్, అంబాల మలేశం, మహిళా సోదరిమణులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇది 2 లీటర్ల సర్వ ఎన్కట్ ఉండే పాలకు పాలు ఇక్కడనే వెళ్ళి ఎన్కట ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ రోజుల్ని చీకటి రోజులుగా పరిగణిస్తూ బ్లాక్ డే నిర్వహించారు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ ఆ చీకటి రోజుల్లో జరిగిన విధ్వంసకాండపై ఈ సమావేశం నిర్వహించారు. నల్లరిబెళ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ విఠల్ హాజరై ఎమర్జెన్సీ రోజుల్ని జరిగిన యుద్ధం వివరించారు.
ఎమర్జెన్సీ రోజుల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల మందిని జైల్లో పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. హిందుత్వాన్ని బొందపెట్టేందుకు జరిగిన అతిపెద్ద కుట్రని పేర్కొన్నారు. కమిటీ స్టెరిలైజేషన్ అంటాం. అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని దేశంలో జనాభా పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది అనేటువంటి సాకుతోటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని గ్రామాలని బలవంతంగా ఒక్కొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, ఆ రాష్ట్రాల గవర్నర్లకు టార్గెట్ ఇచ్చి మీ గ్రామంలో ఇన్ని కుటుంబ నియంత్రణలు జరగాలి, మీ జిల్లాలో ఇన్ని జరగాలి, మీ రాష్ట్రంలో జరగాలి, టార్గెటెడ్ కుటుంబ నియంత్రణ కార్యక్రమం బలవంతంగా అప్లై చేసి అది ఎవరికి అప్లై చేసిందో విచిత్రం. కేవలం హిందువులకు మాత్రమే, కేవలం హిందూ సమాజానికి మాత్రమే కుటుంబ నియంత్రణ పాటించమని బలవంతంగా తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ చేశారు. ఎవరు దొరికితే వాళ్ళు, ఇంతకుముందు అన్న చెప్పిన 70 ఏళ్ళ ముసలోని కూడా, పెళ్లి కావాలని కూడా, పెళ్లి అయిన వాళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయి కుటుంబ నియంత్రణ లక్షలాది కోట్లాది మందికి 1975లో ఎమర్జెన్సీలో కుటుంబ నియంత్రణ బలవంతం. మీ పేరెంట్స్కి తెలుసు, మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు. 50 సంవత్సరాలు అయిన చరిత్ర కాబట్టి మనకు చాలా గుర్తుండవు. ఒకసారి ఇంట్లో చర్చించండి అప్పుడు ఏం జరిగిందని. చదువుకోని వాళ్ళు కూడా చెప్తారు, అప్పుడు అట్లా అయిండ బిడ్డ, ఇట్లా ఎత్తుకోపోయారు బిడ్డ, ఇట్లా తీసుకుపోయారు బిడ్డ అని చెప్తారు. దీని ఎన్నికాలన్న కుట్ర ఏంటంటే కేవలం హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఎందుకు చేయాలని నిర్ణయం తీసుకున్నారంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చరిత్ర, నెహ్రూ గారి కుటుంబ చరిత్ర మనందరికీ తెలుసు. హూఈ సంజయ్ గాంధీ, హూఈ రాహుల్ గాంధీ, హూఈ రాజీవ్ గాంధీ, హూఈ సంజయ్ గాంధీ. అసలు నెహ్రూ కుటుంబం గాంధీ పదం ఎక్కడికి వచ్చింది? ఎట్లా వచ్చింది గాంధీ? ఏం సంబంధమా? గాంధీ వైశ్యుడు, గుజరాత్. వీళ్ళు నెహ్రూ బ్రాహ్మిన్స్ అని చెప్పుకుంటారు, వాళ్ళ పూర్వీకులు రకరకాల ఉన్నాయి వాదనలు. మరి నెహ్రూ కుటుంబానికి గాంధీ అనే పదం ఈ రోజు వరకు ఎందుకు ట్యాగ్ లైన్ వస్తున్నది అంటే, ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించింది, మ్యారేజ్ చేసుకుంది. భార్య కమలాదేవి ఒప్పుకోలేదని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నెహ్రూ కూడా ఒకరి సందరూ ఒప్పుకోలేదని చెప్పి గాంధీ వాళ్ళని చేరలేదు. ఫిరోజ్ ఖాన్ని లీగల్గా కూడా కాదు, అది చట్టపరంగా కూడా కాదు. ఫిరోజ్ ఖాన్ని నా దత్తపుత్రుడని గాంధీ అన్నాడు. దత్తపుత్రుడు అనగానే ఏమైండు? ఫిరోజ్ ఖాన్ అయి ఫిరోజ్ గాంధీ అయ్యాడు. నా దత్తపుత్రుడని ఫిరోజ్ ఖాన్ని ఫిరోజ్ గాంధీగా మార్చుకొని ఇవాళ ఫిరోజ్ ఖాన్ వంశం ఇందిరాగాంధీ అట్లా అయింది. ఇందిరా నెహ్రూ పోయి ఇందిరాగాంధీ అయింది. ఎందుకంటే హస్బెండ్ పేరు ఫిరోజ్ ఖాన్ కాబట్టి, ఫిరోజ్ గాంధీ కాబట్టి ఇందిరా కూడా ఇందిరాగాంధీ అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మహాత్మా గాంధీ పేరు ప్రపంచం అంతా తెలుసు కాబట్టి, దేశం అంతా తెలుసు కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఈజీగా అని చెప్పి గాంధీ అన్న పదాన్ని ఆ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, ఇటలీకి సంబంధించిన సోనియా గాంధీ కూడా గాంధీ అయిపోయింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక వధేరను పెళ్లి చేసుకున్నా కూడా ప్రియాంక గాంధీ అయిపోయింది. ప్రియాంక వధేరను చేసుకున్నాడు, ప్రియాంక వధేర కావాలి యాక్చువల్గా. ప్రియాంక హస్బెండ్ పేరేంటి? ప్రియాంక వధేరా. మరి ప్రియాంక వధేర అంటారా, ప్రియాంక గాంధీ అంటున్నారు. ఈ గాంధీ వచ్చిన పదాన్ని వారి యొక్క పూర్వీకుల యొక్క ఉద్దేశం ఏందో కానీ కేవలం హిందువులు మాత్రమే ఆ రోజు స్టెరిలైజేషన్ చేసి ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో హిందూ జనాభాని తగ్గించే కుట్ర 1975లోనే ఎమర్జెన్సీ పీరియడ్లోనే పడ్డాయి వీసా. ఇవాళ ఏమైంది? ముస్లిమ్స్ జనాభా 43% పెరిగిందని ఈ మధ్యకాలంలో పార్లమెంట్ అడ్వైజరీ కమిటీ, మనం కాదు, పార్లమెంట్ అడ్వైజరీ ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మోతే రమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ముస్తాబాద్ పట్టణ మేజర్ గ్రామ పంచాయతీ ఈవోగా మోతే రమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలికంగా విధులు నిర్వహించిన కార్యదర్శులు వెళ్లిపోవడంతో పంచాయతీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించేందుకు గంభీరావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న రమేష్ ను ముస్తాబాద్ కు బదిలీ చేశారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా నేరుగా సంప్రదించాలని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవోను పట్టణ నాయకులు పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నేను కొత్తగా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఈవోగా గంభీరావుపేట నుండి బదిలీ కావడం జరిగింది. ముస్తాబాద్లో గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తాను.
అంటే ముఖ్యంగా సార్ ఇక్కడ నీటి సమస్య ఒకటి, డబుల్ బెడ్రూమ్లలో ఈ అక్రమ లేఅవుట్లపైన ఇప్పటి వరకు సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటివరకు పరిష్కారం కాలేకపోతుంది. అంటే కొత్తగా మీరు అంటే దాన్ని ఏ విధంగా దృష్టి పెట్టబోతుంది? అయితే ఇప్పుడు అక్రమ లేఅవుట్లు, సెట్ బ్యాక్లు, తర్వాత ఇల్లీగల్ పర్మిషన్లు అనేవి మా దృష్టికి వచ్చినాయి. వాటిపైన కంప్లీట్ రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకుంటాం అవసరం అయితే. ప్లస్ డబుల్ బెడ్రూమ్లో కాడ కూడా ఇంతవరకు అయితే మనకు సమాచారం లేదు. వాటిపైన కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేయాలి. తరచూ రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రాచల్ల గొల్లపల్లి బస్టాండ్ ఆవరణలో రోడ్డుపై ఉన్న బోర్డులను మరియు పండ్లను తొలగించుటకు శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచల్ల గొల్లపల్లి గ్రామంలోని ఈ రోజు బస్టాండ్ ఆవరణలోని కూరగాయలు అమ్మేవారిని రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి దుకాణదారుల బోర్డులను, ఫ్లెక్సీలను మరియు ప్రజలకు ఇబ్బందిగా ఇరువైపులా ఉన్నటువంటి బోర్డులను తొలగించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ మరియు గోగిరి శ్రీనివాసరెడ్డి, దాసరి శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, ఎస్కే సాహెబ్, పాటి దేవయ్య, మాజీ మరి శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ దేవయ్య యాదవ్, మహమ్మద్ జబ్బర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి బోర్డులను, కూరగాయల దుకాణాల బండ్లను తొలగించడం జరిగింది. రోడ్లపై కూర్చొని క్రయ విక్రయాలు జరిపితే 5,000 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రాచర్ల గొల్లాపల్లిలో జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని రాచర్ల గొల్లపల్లి గ్రామ కార్యదర్శి రామకృష్ణ గారు, మరి అలాగే పోలీస్ సిబ్బంది, మరి అలాగే గ్రామస్తులు కలిసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆటోలు, చిరు వ్యాపారులు అంటే కూరగాయలు, అడ్డంగా ఉన్న ఫ్లెక్సీలు మరియు ఇతరితర బోర్డులు, దుకాణాలకు అడ్డంగా ఉన్న ఇతరితర బోర్డులు, పెద్ద పెద్ద బోర్డులు, అవన్నిటిని తొలగించి మొన్న గత 4-5 రోజుల క్రితం జరిగిన కంటైనర్ ఢీకొని ఒక నిండు ప్రాణం కంటైనర్ కింద పడి దుర్మరణం చెందిన దాని సందర్భంగా, మరి అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతున్న సందర్భంగా ఇసుంటి మళ్ళీ పునరావృతం కాకుండా, యాక్సిడెంట్లు పునరావృతం కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి చెట్లను కానీ, ఫ్లెక్సీలను కానీ, బోర్డులను కానీ, చిరు వ్యాపారులు రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటి అమ్ముకున్న వాళ్ళను కానీ కొద్దిగా వెనుకకు పెట్టి, రోడ్డుకు కిందికి పెట్టి, మరియు అలాగే షాపు యజమానులకు కూడా ఎలాంటి బోర్డులు పెట్టకుండా షాపు లోపలికి రోడ్డు దించి రోడ్డు దాటినాక బండ్లు పెట్టుకునేటట్టు, పార్కింగ్ పెట్టుకునేటట్టు ఉండాలని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ గారితో, మరి అలాగే పోలీస్ సిబ్బందితో మరియు గ్రామస్తులంతా కలిసి మేము ఇవాళ రోడ్డుకి ఇరువైపులు ఉన్న దానిని అన్నిటినీ తొలగించడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ నెల 26 బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ కోరారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుంచి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక, సరిపడా అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే, మరొక వైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు లక్షలు ఫీజులు దండుకుంటున్న వైనం ఇవేవీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీనిస్తూ చేతులు దులుపుకుంటుంది అన్నారు. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకుంటామంటూ, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారే తప్ప అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టడంలో మరియు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 26న పాఠశాల బంద్కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, టౌన్ సెక్రటరీ శివసాయి, ఎస్ఎఫ్డి కన్వీనర్ లోపెల్లి రాజురావు, యలాగందుల శ్రీనివాస్, కాసారపు నితిన్, అనిల్, గౌతమ్, సాయి, పవన్, జగన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రేపటి రోజున 26వ తారీఖున
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు బంద్ పిలుపునేయడం జరిగింది. విషయం దేనికనగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక వసతి లేక, పూర్తి స్థాయిలో ఆఖరికి టీచర్స్ లేక, అలాగే స్వీపర్స్ లేని దుస్థితి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని, విధంగా పూర్తి స్థాయిలో ఒక మౌలిక వసతి ఏర్పాటు చేయాలని, ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ ను వెంటనే విద్యార్థులకు అందరికీ కూడా అందించాలని ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ప్రైవేట్ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలలో కూడా అధిక మొత్తంలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉంటుంది. ఈరోజు చూసుకుంటా ఉంటే పాఠ్య పుస్తకాల పైన, డ్రెస్ల పైన వ్యాపారం చేస్తూ ఉంటే, యథేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉన్న దుస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని రేపటి రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రేపటి రోజున ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు బంద్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్కు ప్రతి యాజమాన్యం కూడా, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా సహకరించాలని ఏబీవీపీ మీ అందరికీ కూడా కోరుతా ఉంది. అలాగే సమస్యలు పరిష్కరించకుంటే మేము గతంలో అనేక కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. విద్యాశాఖ అధికారులకు కావచ్చు, అనేక సందర్భాల్లో మేము ఉద్యమాలు చేసినా కూడా ఇంతవరకు స్పందించలేదు. ఈ సమస్యలు పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ, ముఖ్యమంత్రి కూడా ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులందరూ కూడా అడ్డుకుంటారని, తరిమి కొడతారని ఈ సందర్భంలో హెచ్చరిస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేయడం విడ్డూరంగా ఉందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని సీఎల్పీని విలీనం చేసుకున్న సంగతిని మర్చిపోవడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రైతు రుణమాఫీ లాంటి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. కింది స్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, వారికి స్వాగతం పలికి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ఏ నాయకుడు వచ్చినా ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యంగా భావించాలన్నారు. పార్టీలో చేరుతామంటే వద్దంటామని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అధికారం కోల్పోయినప్పటికీ వారి అహంకారం మాత్రం తగ్గడం లేదన్నారు. ఇక నుంచైనా సంస్కారవంతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెదులుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు సూడిద రాజేందర్, గుండాటి రామ్రెడ్డి, రఫీక్, చెన్నిబాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దానికి బీఆర్ఎస్ నాయకులు దాన్ని పనిగట్టుకొని దిష్టి బొమ్మలు అంటిపెట్టుడు, రాజీనామా చేస్తేనే జైన్ చేసుకోవాలనుడు, అవన్నీ కాదు చెప్పుడు. కాంగ్రెస్ పరిపాలన బాగుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళు చేసే పని బాగుంది, అందరికీ నచ్చిన వ్యక్తి, పరిపాలన నచ్చింది కాబట్టి మొన్నటికి మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చి ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, అందుకే నేను ఆ పార్టీని వదులుకొని ఈ పార్టీకి రావడం జరిగింది. అందులో పరిపాలన బాగలేదు, రాష్ట్రాన్ని అంతా అతలకుతలం చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారికి దక్కింది. మొత్తం అప్పులపాలు చేసింది. కాబట్టి అవన్నీ ఆలోచన చేసుకొని ఒక్క దొట్లే కదా 10 ఎట్లుంటే ఒక ఎద్దు అన్ని పోయి దాన్నే కొడుతుంటే మూలకు నతికినట్టుగా అయిపోయింది పరిపాలన. కేసీఆర్ పరిపాలన తనదే, కొడుకుది, తండ్రిది, అల్లుంది, ముగ్గురిదే పరిపాలన నడిచింది. కాబట్టి ఆ రకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అట్లా కాదు. ఏ మినిస్టర్ ఏం చేయాలనో ఆయన పని ఆయన చేసుకుంటాడు. ముఖ్యమంత్రి వాళ్ళకు చెప్తాడు, వీళ్ళు చేస్తారు, హామీలు ఇస్తారు. 10 సంవత్సరాలు మీ పరిపాలన ఉంది. ఏ ఒక్క రోజన్నా, ఏ ఒక్క మంత్రి అన్నా ఎక్కడన్నా నేను ఈ పని చేస్తా, ఈ పని అప్ప చెప్తా, నా కాన్ఫిడెన్స్ ఇది పెట్టుకుంటా పని అని ఏ మంత్రి అన్న చెప్పిండా, ఎక్కడన్నా చేసిండా? ఏమున్నా ముగ్గురు, అల్లుడు, కొడుకు, తండ్రి, ముగ్గురే చేసింది తప్ప ఏ ఒక్కరు సాధ్యం కాలేదు. కాబట్టి వాళ్ళకి పరిపాలన నచ్చలేదు. వాళ్ళు వస్తుండ్రు, మేము ఇట్లా అంటాం. మీరు ఇన్ని రోజులు చేయలేదా? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యపచారమా?
అప్పుడు లేదా మీకు? మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మందిని జైలు చేసుకున్నారు. సవితా ఇంద్రారెడ్డి మా ఎమ్మెల్యే కాదా? కాంగ్రెస్ పార్టీలో గెలవలేదా? అప్పుడు మీరు జైలు చేసుకోలేదా? మేము మీలాగా అప్పుడు రోడ్ల మీద పోలే. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు పోతారు. అవి మేము ఒక్కటే అనుకున్నాం. ఎగవస్తే పోయింది తాలు, ఉన్నది గట్టి, ఉన్నోళ్ళని గట్టి వాళ్ళం అనుకొని ఉన్నాం ఇన్ని రోజులు. మీరు కూడా గట్టే. ఎవరైనా కానీ అవన్నీ చెప్పుడు మాత్రం కావు. ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రజలలో మంచుకుంటుండ్రు. ఎందుకు అన్ని అగాధం చేసి ఎందుకు చేసుకుంటారు? ప్రజలు వెంటనే అనబట్టి మిమ్మల్ని. కాబట్టి మాకు వాళ్ళు రావాలని మేము పోయి అడిగేది ఏం లేదు. వాళ్ళంతా వాళ్ళు పరిపాలన, సీఎం పరిపాలన బాగుంది, రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తుండే దాని మీద వస్తుండ్రు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి విషయం ఏమిటి అంటే, నిన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరినందుకు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఒకసారి ప్రశ్నించదలుచుకున్నాం. గతంలో కూడా మా ఎమ్మెల్యేలు, మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేరినప్పుడు ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా పూలనాడలేదు, ఎవరి దిష్టిబొమ్మను దగ్ధం చేయలేదు, ఎవరిని కూడా మేము వంచినట్టు మాట్లాడలేదు. కాబట్టి మీరు కూడా సంస్కారం నేర్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వం మారింది, అధికారం పోయింది, ప్రజలు మిమ్మల్ని మండకేసి ఉతికిండ్రు. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొంచెము పూర్తిగా బాధ్యతతోటి మాట్లాడవలసిందిగా మరి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తము, కాంగ్రెస్ పార్టీ ఎల్పీనే మొత్తం మీరు విలీనం చేసుకోవడం జరిగింది మీ పార్టీలో కూడా. అప్పుడు రానటువంటి ఆక్రోశం, అప్పుడు రానటువంటి కోపం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు కూడా మీ పార్టీలో కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడు. 20-25 మంది ఎమ్మెల్యేలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా చేస్తారు. ఆనాడు మాకు ఏదైతే పరాభవం చేసిరో మీకు కూడా ఆ పరాభవాన్ని మేము కాదు చేసుడు, ప్రజలే మీకు ఈరోజు మిగిల్చి మీకు అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరొకసారి ఆలోచించుకొని ఇక్కడికే ఇది ఆగిపోయేటువంటి ప్రక్రియ కాదు. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ గారు, ఇంకా రానున్నటువంటి రోజుల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలు చేరుతూ ఉన్నారు. ఎందుకు చేరుతున్నారు వారు అంటే, కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు రుణమాఫీ కానీ, 6 గ్యారంటీలు కానీ, ప్రజలకు చేస్తున్నటువంటి సేవ నీతివంతంగా అధికారులకు స్వేచ్ఛనిచ్చి, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చి, మంత్రులకు స్వేచ్ఛనిచ్చి ప్రజలకు సేవ చేయండి, మీ అధికారాన్ని మన కోసం కాదు ప్రజల కోసం వినియోగించుందని చెప్పడం మూలంగానే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీలో కూడా చేరడం జరుగుతుంది. ఒక్క ఎమ్మెల్యేలే కాదు, గ్రౌండ్ నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, చిన్న చిన్న నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. ఇదంతా, ఈ ప్రక్రియ అంతా మేము ఎందుకోసం చేస్తున్నామంటే, ప్రజలకు నిజమైనటువంటి జవాబుదారితనంగా ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది తప్ప మాకేదో ఇప్పటికిప్పుడు మా ప్రభుత్వం ఏదో కూలిపోతుందని, మా ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం లేదు, మా ప్రభుత్వానికి వచ్చినటువంటి కష్టం లేదు. 5 సంవత్సరాల దాకా బేఫికర్గా పరిపాలన అది కొనసాగుతుంది. కానీ ఈ నాయకులు కానీ కింది స్థాయినటువంటి వాళ్ళు వస్తే ఇంకా ప్రజలకు పరిపాలన అనేటువంటిది దగ్గరగా చేరుతుందనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆ చేరికలను ప్రోత్సహిస్తున్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా మాకు భయం ఉపేక్షించడం అనేటువంటిది లేదు. కాబట్టి మీరు బీఆర్ఎస్ నాయకులు కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని, మేము కూడా మిమ్మల్ని ఊరికే మాటికి చచ్చిన పామును చంపడం మాకు కూడా అంత పెద్ద ఇష్టం ఉండదు, మిమ్మల్ని తిట్టడం కూడా మాకేం ఇష్టం ఉండదు. కానీ సంస్కారవంతంగా మెదులు అని చెప్పి ఒక విషయం అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఇంటింటికి బోనాలు తీసి గ్రామదేవత పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయాన్నే మహిళలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాన్ని ప్రారంభించిన అనంతరం బోనం తయారు చేసి డప్పు చప్పుల మధ్య బోనం నెత్తిన పెట్టుకుని బైండ్ల కళాకారుల ఆటపాటలతో పోచమ్మ గుడికి ఊరేగింపుగా తరలి వెళ్లి బోనాలు సమర్పించారు. లోక కళ్యాణార్థం జరిగే బోనాల పండుగను 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Thank you.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.